వాక్యం చూసుకుందాం. క్రిస్మస్ అంతా ఎక్కడ ఉంది మరి యేసుప్రభుని కూడా మీ హృదయాల్లో దాచుకున్నాను అనుకుంటున్నాను. హృదయం అనే ఈ యొక్క ఆలయంలో ప్రభువైన క్రీస్తుని దాచుకుంటే నిజంగా మనకంటే గొప్ప భాగ్యం తెలియదు. వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యం. ఎవరైనా ఒకరు సాయం చేయండి. పరిశుద్ధులైన తండ్రి, గణుడవైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. చెడిపోయి నాశించిపోయి నిత్య నరకములకు సమీపంగా ఉన్న మనుషుని పట్ల మీరు చూపించిన కనికరను బట్టి మీకు కొందాం. ఏ మనుషుడు నశించిపోటుకు ఇష్టపడక నశించిన నన్ను మమ్మల్ని వెదకి రక్షించిన మీ అపార ప్రేమ బట్టి మీకు కొందరు, మీరు ఇచ్చిన కుమారత్వాన్ని బట్టి మీకు కొందరు, కంపగొచ్చిన మమ్మల్ని పరిశుద్ధులైన మీరు కుమారులుగా మమ్మల్ని అంగీకరించట్లో మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. భూమి ఆకాశం సృష్టికర్త అయిన మీరు ఎన్నకలేని మంటి పురుగులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాలో ఏ మంచినది ప్రభువా. తండ్రి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. మీ జీవపు వాక్కులు మాకు అనుగ్రహించి మీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించి సమస్త వ్యతిరేకతను బంధించి ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సోదరులారా, దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఆయన మనుషులను రక్షించడం కొరకు, నరకము నుండి విడిపించడం కొరకు ఈ లోకానికి వచ్చినారు. కనుక క్రిస్మస్ అనేది నిజముగా మన జీవితాల్లో ఎంతవరకు ఆయన పిలుపుకు మనం లోబడి మన జీవితాన్ని కట్టుకుంటున్నాం. క్రీస్తు వారు ప్రతి ఒక్క హృదయములో నివసించాలని ఆశించారు. అయితే ఏ మనుషుడు తన హృదయాన్ని తెరుస్తాడో ఆ హృదయంలో ఆయన నివసిస్తారు. ఏ హృదయంలో ఆయన నివసిస్తారో ఆ హృదయంలో సమస్త సంతోషము, సంపదలు ఉంటాయి. ఆ కలిమి ఆయనలో ఉంటుంది. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఏ మనుషుడు యోగ్యుడు కాదు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సువార్తలో యేసు ప్రభువు కొండ మీద కూర్చొని శిష్యులు పిలిచి కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుతున్నారు. మొదటగా శిష్యులు చేపలు పట్టుకుంటూ ఉండేవారు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా వీరందరూ చేపలు పట్టుకుంటుండేవారు. కానీ వారి జీవితాల్లో ఏమీ మేలు పొందలేకపోయినారు. వీరి ఆకలంతా లోకములో ఎలా తినాలా, ఎలా త్రాగాలా, ఎలా బ్రతకాలా, ఎలాగా ఈ క్షణికమైన సుఖ సౌఖ్యం అనుభవించాలా వారి ఆశలు అవి. అందువల్ల వారు ఆశించి సముద్రంలోకి వెళ్ళారు. సముద్రంలోకి వెళ్ళి తిప్పలు పడుతూ ఉన్నారు. కానీ ఏమీ పొందలేకపోయినారు. విచారంతో ఉన్నారు జీవితాల్లో. సోదరుడా, లోకమైన సముద్రంలో నీకు ఎలాంటి ఆకలి ఉన్నది? నువ్వు ఎలాంటి ఆకలితో ఉన్నావు? లోకాకలి, లోకంలో ఉన్నవన్నీ క్షయమైపోయాయి. ఈ క్షయమైపోయే దాంతోపాటు ఆ దానిని ప్రేమించిన వారు కూడా క్షయమైపోతారు. అయితే ప్రభు ఏ మనుషుడు క్షయమైపోవటానికి ఇష్టపడలేదు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. అంటే మనుషులందరూ రక్షింపడాలి, ఏ మనుషులు నశించిపోవటానికి. కానీ దేవుని ప్రేమ తెలియక వారు ఆ సముద్రంలో పడి తిప్పలు పడుతున్నారు. ఎక్కడ వారి వలన వారికి ఏ మేలు దొరకలేదు, ఎక్కడ వారు ఆశించింది వారికి దొరకలేదు. అందువల్ల వారు ప్రేసోలరా ఆశించింది దొరకకపోయినా దానిలోనే ప్రయాసపడుతున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి రాలేదు. అయితే ప్రభు వెదుగుతూ వచ్చినారు. ఎందుకు తెలుసునా? ఆయన ఆశలేంటి? లోకంలో నీకు ఏ మేలు దొరకదు. లోకపు ఆకలి నిన్ను వట్టివానిగా చేస్తాయి. నీవు నా వైపు చూడు,
నేను దీవిస్తాను. వెళ్ళాడు, వెతుకుతూ వెళ్ళాడు. ఆ ఒడ్డు నుండి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. కానీ గుంపులుగా జనం వచ్చాయని వాక్యం వింటున్నా, కానీ ఆ యొక్క ధోనిల వల్ల బాగు చేసుకుంటున్నారు, కానీ ఈయన మాటకు చెవి పెట్టలేదు. ఎప్పుడైతే ఒక మనుష్యుడు లోకపాసుతో ఉంటాడో, లోక ఆకలితో ఉంటాడో, అతడు దిమ్మరింపబడతాడు. ఎందుకంటే శత్రువు దిమ్మరిస్తాడు. దిమ్మరింపబడిన అతడు దేవుని వైపు దగ్గరికి రాడు, దేవుని వైపు చూడలేడు. ఎందుకనగా కఠినమైపోతుంది ఆ హృదయం కఠినమై లోకాశలు కలిగిన మనుషులు కఠినపరచబడి నీతి కొరకైన ఆశలు ఉండవు అతనికి. అయితే ప్రభువు ప్రేమించి వారి దగ్గరికి వెళ్ళి వారి దూడలు అడిగిపెట్టినారు. సువార్త వింటున్న నా ప్రియ సహోదరుడా, ఎన్నోసార్లు నేను ఆ హృదయంలో ఆలయంగా చేసుకుని ఆలయంలో నివసించాలని ఆశించినారు. అయితే ఈ ఆలయము పాడైపోయినది. ఈ పాడైపోయిన ఆలయమును బాగు చేయుట కొరకు ఆయన లోకంలోకి రావాల్సి వచ్చింది. ప్రియసులారా, దేవుడి లోకంలో ప్రతి ఒక్క మనిషికి ఆస్తులు ఉంటాయి. కీర్తన గ్రంథంలో 84వ కీర్తనలో సైన్యములకు అధిపతి ఒక యెహోవా, మీ నివాసములు ఎంత రమ్యమైనవి. చదవండి. మీ నివాసం ఎంత రమ్యములు. దేవుని చూడవలను, దేవుని మందిలో ఉండవలను ఆశిస్తూ ఉంది రక్షింపబడిన వారి యొక్క ప్రాణం, ఆత్మ. లోకంలో ఉన్న వారి ఆశలు, లోకంలో ఆత్మ, లోకంలో ఎలా బ్రతకాలా, ఎలా సంపాదించుకోవాలా, ఏం చేయాలా. అయితే నీతి కొరకైన ఆకలి కలిగిన మనుష్యుడు దేవుని వైపు చూసి నేను దేవుని చూడాలా, దేవుని స్వరం వినాలా, దేవునిలోనే సంతోషించాలా. ఆయనలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆయన ఆశించిన వాడు లోకాన్ని ప్రేమించలేడు. లోకమును ప్రేమించిన మనుషుడు ఎన్నిసార్లు సువార్త విన్నా దేవుని దగ్గర రాడు. ఇది మీరు యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, ఆయా సమయంలో కోనేటిలోనికి దేవుని దూతలు వచ్చి నీరు కదిలించడం కద్దు. కానీ అక్కడేముంది, ఎవరు మొదటిగా కోనేటిలోనికి దిగునో వాడు ఎట్టి వ్యాధి కలబడేనో స్వస్థత పడి, ఎట్టి వ్యాధి, ఎలాంటి పాపైనా, ఎలాగ లోకంలో దిమ్మరింపబడినా, కొట్టుకుపోయినా, కృంగిపోయినా అతన్ని బాగు చేయ కొరకు ఆయన నీటిని అనగా సువార్తను, క్రీస్తుని కూర్చిన రక్షణను బయలుపరుస్తున్నాడు. నిన్ను సంతోషపరచుటకు దేవుడు తన నివాసించి లోకంలోకి వచ్చినాడు. నిన్ను కుమారుగా చేసుకున్నకు దారి తొలగి నిన్ను కుమారత్వస్థానికి వచ్చినాడు. కంపు కొట్టి నేను లోకాసులతో నింపబడి కంపు కొడుతున్న నేను పవిత్రపరచుడు కొరకు, పరిమళ వాసనగా చేయడు కొరకు ఆయన వెదకుచు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసునా? తనకున్న నివాసం విడిచిపెట్టినారు, తనకున్న యొక్క సంతోషాన్ని విడిచిపెట్టినారు, తనకున్నటువంటి ఆ సర్వాధికారం విడిచిపెట్టి దాసుడికి లోకంలోకి వచ్చినాడు. ఇది క్రిస్టమస్, క్రైస్తవత్వం. క్రిస్టమస్ అంటే ఆర్భటాలు కాదు. నిన్ను వెతుకుతూ వచ్చి నా కుమారుడా నీ హృదయం అని తలుపు తెరువు, నేను నీతో నివసిస్తాను, నేను నీతో నివసిస్తే నీ గొప్ప సంతోషం అనేది తెరువు. ఎంతమంది తెరవగలుగుతారు ప్రియసోదరా? అయితే నీతి కొరకు ఆకలి లేని వీరిని దేవుడు ప్రేమించి వారి వద్దకు వెళ్ళినాడు. వారిని ప్రేమించి వారిని ఆహ్వానించినప్పుడు ఏమన్నారంటే కార్యం చేసినారు. కార్యం జరిగిన తర్వాత దేవుడు పిలిచి నన్ను వెంబడించండి అన్నాడు. ప్రియసులరా, వెంటనే వారు శిష్యులు అదంతా విడిచిపెట్టారు, వెంబడించారు. చేపలు విడిచిపెట్టినారు, వల విడిచిపెట్టినారు, దోణి విడిచిపెట్టినారు. ఎంత ఖరీదు చూడండి. అన్నీ విడిచిపెట్టారు, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఆయన వెంట వెళుతూ ఉన్నారు. ఆయన ఆశలు ఏంటంటే వీరందరూ కూడా నాకు సాక్షులుగా ఉండాలి. వీరు లోకాల్సిన ఆశలతో ఉండి కంపుడుతున్న వీరిని ప్రేమించి బయట తీశాను, వీరు నన్ను కలిగి జీవించాలి. అయితే ప్రియసులరా, బయటకు వచ్చినారు. ఆయన చెప్పారు, నన్ను వెంబడించండి, నా మాట వినండి, నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తాను,
దేవుని వాక్యం దేవుని మాట ప్రకారం వచ్చిన అన్ని విడిచి వచ్చారు, వెనుకకు తిరిగి చూడలేదు. కానీ ప్రియ సోదర, దేవుడు అందరి హృదయాలు తెలుసు, హృదయంలోని బలహీనతలు తెలుసు. పాపం చేయనివాడు లేడు, బలహీనుడు కానివాడు లేడు. లోకం నుంచి వచ్చిన తర్వాత ఒకసారి పవిత్రుడు కాలేవు, పరిశుద్ధుడు కాలేవు. శరీరంలో లోకంలో అక్కడ ఊరి ఉంది కనుక ఏమవుతుంది, ఊరి ఉంది కనుక అదంతా నింపబడి ఉంటుంది, వెంటనే పోదు. అందుకనే బలహీనమైన శరీరంలో ఉన్నటువంటి తన బిడ్డలను దగ్గర కూర్చోబెట్టుకుని కొండ మీద కూర్చుని ఆత్మవిశ్వవిద్యం లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మొట్టమొదటిగా ఆయన చెప్పాడు, నేనున్న స్థలం, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్తాను, వెళ్ళినప్పుడు నా దగ్గర మీరు ఉండటానికి మీ స్థలం సిద్ధపరుస్తాను. నేనున్న స్థలంకు మీరు ఉండాలంటే నేనున్న స్థలం రమ్యమైనది, సైన్యములకు అధిపతి యెహోవా మీ నివాసములు ఎంత రమ్యమని, ఎంత అందరమే, ఏ మహిమని, మీ ప్రభావం చూడాలి. నేను మంట కనుక నాతో ఉండాలంటే నేను దయగలిగిన ప్రేమమైన నిన్ను నరకులను విడిపించి నాతో చేర్చుకుంటాను. కానీ మీరు బలహీనులు. మొదట మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? రక్షింపబడిన తర్వాత నన్ను వెంబడించి మీరు, నా స్వభావం మీకు కావాలి. నేను దీనుడును సాత్వికుడును, నా కాడి ఎత్తుకుని నన్ను వెంబడించండి. ప్రేసలు ఏమెత్తుకోవాలా? కాడి. ఏ కాడి? ఆయన కాడి. ఏంటి? సిలువను ఎత్తుకోవాలి, వెంబడించాలి. ఆత్మశుద్ధి లేని వారి ధన్యులు, పరలోక రాజ్యము వాదికలు. నువ్వు దేనత్వం నేర్చుకో. తర్వాత నీతి కొరకైన ఆకలి నీకు కావాలి. ఇంతవరకు లోక ఆకలితో నింపబడినావు, వెతికినావు, కానీ నువ్వేం పొందలేదు కనుక నా ఎదుకు వచ్చినావు. నీతి కొరకు ఆశించు. అంటే నేను మహిమలో ఉండాలి, నన్ను పిలిచిన దేవునికి నేను సాక్షిగా ఉండాలి, అయితే నేను పనికిరాను. సహోదరా, నీవు దేవునితో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలంటే మొదట నిన్ను ప్రేమించి ఎదుకు వచ్చిన దేవుని దగ్గర నిన్ను అప్పగించుకోవాలి.